అసలు ఈరోజు జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అసలు దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. మనకు ఆర్సీబీ బౌలింగ్ గురించి తెలిసిందే కదా. అసలు 7 పోయే స్కోర్ని 2-2 కూడా రిసీవ్ చేసిరంటే అసలు చాలా గ్రేట్. అసలు గ్రీన్ మన తర్వాత శర్మ 2 వికెట్లు తీసిరు. సిరాజ్ కూడా బాగా వేసింది బౌలింగ్. ఓకే, తర్వాత లాస్ట్ కూడా బాగానే వెళ్ళకుండా బాగానే రిసీవ్ చేసి 3-2 కూడా రిసీవ్ చేసి చాలా గ్రేట్. అసలు ఇంతగానో రిసీవ్ చేసిరు కదా, పక్క కొడతారు కావచ్చు. లాస్ట్ మ్యాచ్ కూడా ఓకే 2-2 తీసుకొచ్చారు, గెలిచే ఛాన్స్ ఎక్కువనే అనుకున్నా. తర్వాత నాకు అర్థమే కదా ఆర్సీబీ అసలు సునీల్ నారాయణ మళ్ళీ తర్వాత స్టార్ట్ దాంట్లో కుమ్ముడు ఉంది. రసల్ ఖాన్కి 3 వికెట్లు ఇచ్చారు. నాకు అర్థమే కాదు. అసలు ఫ్యాబ్ విరాట్ కోహ్లీ ఉంటే గెలిచేది పక్క ఛాన్స్ ఉండే ఆర్సీబీ గెలవడానికి. సర్లే కానీ పత్తిదార్ కానీ ప్రభుదేశే కానీ జాక్స్ కానీ అందరు ఆడారు. డీకే ఉన్నంతసేపు సరే గెలిచేస్తుంది అని అనుకున్నా, పక్క గెలిచేస్తుంది అనుకున్నా. 2-2 కాదు ఇక్కడ అవుట్ అయిండో, అరే మళ్ళీ అవుట్ అయింది కదా భయ అని అనుకున్నా. తను మళ్ళీ కనీసం 6కి మళ్ళీ అరే గెలిచేస్తారు పక్క ఈజీ గెలిచేస్తారు లాస్ట్ 15 రన్స్ ఈజీగా అనుకున్నా. కానీ ఆ లాస్ట్ రన్ ఏదైతే ఆ వికెట్ అవుట్ ఉందో అది ప్యూర్ అంటే ప్యూర్ దరిద్రం అండి. అది అంటే ఇది అసలు ఆ మ్యాచ్ పాపం అనిపించింది. ఇంకా అరే ఏంది రాబోయ్ అనేది. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు.